ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనము. 22వ శిఖరము. ఈ వచనం వినుటకు అంత ఇంపుగా ఉండదు. కారణము, శ్రమలు గుండా పోవుటకు ఎవరునూ ఇష్టపడరు. నిన్ను పుటము వేసి తిని అని ప్రభు అనుచున్నాడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనమును పరిశుద్ధులముగా ఉండవలననున్నది ఆయన కోరిక. ఆయన పరిశుద్ధతలో మనము పాలుభాగస్థులముగా కావాలనన్నది ఆయన ఉన్నతమైన గురి. అందువలనే పవిత్రపరచు అనేక విధములైన అగ్ని పరీక్షల గుండా మనము వెళ్ళవలసి ఉన్నది. బంగారము శుభ్రపరచుటకు 2 రకములైన అగ్ని ఉపయోగింతురు. దాని క్రింద పైన కూడా అగ్ని నుంచి శుభ్రపరుతురు. అదే రీతిగా సిల్కు, ముత్యములు, రత్నములు తయారు చేయనప్పుడు కూడా అవి మిక్కిలి ఒత్తిడి, శ్రమకు లోనగుట ద్వారానే అట్లు తయారగుచున్నవి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఉన్నత స్థాయికి మనము చేరవలనని కోరుచున్నాడు. మనము ఎటువంటి మైల, మచ్చ, డాగు లేకుండా పరిశుద్ధులముగా ఉండవలనని కోరుచున్నాడు. మనము దేవదూతల కంటే ఎంతో అధిక మహిమను కలిగి ఉండవలనని ఆయన కోరుచున్న కారణమున మనల్ని ఇబ్బంది కొలిమి గుండా తీసుకుని వెళ్ళుచున్నాడు. మనం పిలువబడిన అత్యున్నత పిలుపుకై మనల్ని దేవుడు సిద్ధపరచు విధము ఇట్టిదే. మనల్ని పవిత్రపరచుటకై దేవుడు ఆయా సమయములను ఆయా మార్గములను ఉపయోగించును. అయితే దేవుని మార్గము ద్వారా మాత్రమే మనమందరము పవిత్రపరచబడవలసి ఉన్నది. ఆ రీతిగా మాత్రమే మనము పరిశుద్ధత యందు దేవుడు కోరు స్థాయికి చేరగలము. శ్రమల ద్వారానే పౌలు బలమైన పాత్రగా మారెను. ఈ దైవజను వాడుకునే విధముగా మరెవరినైనాను దేవుడు వాడుకున్నాడని నేను అనుకున్నాను. ఆ అగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు ఆయనను పరిశుద్ధపరిచి లోతైన సత్యములు అనేకములు నేర్పించి పౌలునందు ప్రభు లోతైన కార్యము జరిగించెను. మొదట ప్రభు ఆయనను ఒక ఎడారిలోనికి తీసుకుని వెళ్ళి పిమ్మట పవిత్రపరిచే అగ్ని ద్వారా తీసుకుని వెళ్ళుట వలన అతనిలోనికి పరలోక సంబంధమైన దర్శనములు, మర్మములు కుమ్మరించెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.